Hello students, already we discussed two problems in the previous classes relating to final accounts for intermediate first year public examinations. Okay, so look at the question here. From the following trial balance, prepare Sri Ravi Traders final account for the year ended 31st March 2021. This is the 20 marks question. Okay, 20 marks question in section D public examinations. Okay, section D lo first problem is from first year కామర్స్ స్టూడెంట్స్కు సెక్షన్ డిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 18th. ఓకే, 20 మార్క్స్. ఓకే, ఇక్కడ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమన్నాడు. శ్రీ రవి ట్రేడర్స్ ఫైనల్ అకౌంట్స్ ఎప్పుడు 31st March 2021. మనకేమి ఇచ్చిండు, బ్యాలెన్స్ షీట్ ఇచ్చిండు. బ్యాలెన్స్ షీట్లో డెబిట్ బ్యాలెన్సెస్ ఇచ్చిండు, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇచ్చిండు. సో లుక్ ఎట్ హియర్ ద డెబిట్ బ్యాలెన్సెస్. డెబిట్ బ్యాలెన్సెస్ ఏమేమి ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. ఓకే, అట్లనే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మరి ఎక్స్పెన్సెస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెండు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అసెట్స్ ని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. క్రెడిట్ బ్యాలెన్సెస్ లో లయబిలిటీస్ ఇస్తాడు, అట్లనే ఇన్కమ్స్ ఇస్తాడు. ఇన్కమ్స్ 2 టైప్స్, డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. సో లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ తీసుకోవాలి. ఇన్కమ్స్ లో డైరెక్ట్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. సో ఒకసారి మనం క్వశ్చన్ చూస్తే క్యాష్ ఏంటి, అసెట్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకోవాలి. ఓకేనా. తర్వాత పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. ఏంటి, పర్చేజ్ రిటర్న్స్ ఉంటే పర్చేజెస్ నుండి డిడక్ట్ చేసి నెట్ పర్చేజెస్ ని ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఇస్తే, అవుట్ స్టాండింగ్ కానీ ప్రీపెయిడ్ కానీ ఇస్తే, అవుట్ స్టాండింగ్ వేజెస్ ఉంటే వేజెస్ యాడ్ చేయాలి. ప్రీపెయిడ్ వేజెస్ ఉంటే వేజెస్ నుండి మైనస్ చేసి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూడాలి. ఓకేనా. ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్. సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. క్యారేజ్ అండ్ పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అంటే ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ తీసుకోవాలి. క్యారేజ్ ఆన్ సేల్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ పర్చేజెస్ అన్నాడు కాబట్టి, క్యారేజ్ అండ్ పర్చేజెస్ అన్నాడు కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్. ఫర్నిచర్ అసెట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ సేల్స్ నుండి మైనస్ చేసి తీసుకోవాలి. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. మెషినరీ అసెట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా ట్రీట్ చేయాలి. డెటార్స్ అసెట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా రికార్డ్ చేయాలి. డిస్కౌంట్ మనకు ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఇచ్చిండు అంటే డిస్కౌంట్ అలౌడ్ అని అర్థం. డిస్కౌంట్ అలౌడ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. బిల్స్ రిసీవేబుల్స్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా ట్రీట్ చేయాలి. అట్లనే క్రెడిట్ బ్యాలెన్సెస్ తీసుకుంటే మనం ఏమన్నాం, లయబిలిటీస్ ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్నాం. సో బిల్స్ పేయబుల్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ తీసుకోవాలి. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. సేల్స్ నుండి సేల్స్ రిటర్న్స్ మైనస్ చేసి తీసుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. పర్చేస్ నుండి మైనస్ చేయాలి. ఓకేనా. క్యాపిటల్ లయబిలిటీ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ తీసుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. క్రెడిటర్స్ లయబిలిటీ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ తీసుకోవాలి. సో ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూస్తే మీరు చూడండి, పర్చేజెస్ డెబిట్ సైడ్ ఇస్తాడు. ఓకేనా, పర్చేజెస్ డెబిట్ సైడ్ ఇచ్చిండు, కానీ పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్ ఇస్తాడు. సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఎప్పుడైనా సరే మీరు పర్చేజ్ చూసిన వెంబడే పర్చేజ్ రిటర్న్స్ ఒకసారి చూసుకోవాలి. సో పర్చేజ్ రిటర్న్స్ ని పర్చేజెస్ నుండి డిడక్ట్ చేయాలి. స్టూడెంట్స్ తర్వాత సేల్స్ చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్ ఇచ్చిండు, కానీ సేల్స్ రిటర్న్స్ డెబిట్ సైడ్ ఇస్తాడు. ఓకేనా. సో సేల్స్ చూసిన వెంబడే మనం సేల్స్ రిటర్న్స్ చూడాలి. సేల్స్ నుండి సేల్స్ రిటర్న్స్ ని డిడక్ట్ చేసి మనం ఎక్కడ రాయాలి, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకేనా. సేల్స్ రిటర్న్స్ అనేది రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసి మనం ఎక్కడ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. పర్చేస్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి మనం ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఓకే, ఒకసారి అడ్జస్ట్మెంట్లు చూస్తే అవుట్ స్టాండింగ్ అనే వర్డ్ వచ్చిందంటే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ లయబిలిటీ. సో సాలరీస్ కు అవుట్ స్టాండింగ్ సాలరీస్ యాడ్ చేయాలి. ఎక్కడ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ సాలరీస్ తీసుకోవాలి. ఆ సాలరీస్ కు అవుట్ స్టాండింగ్ సాలరీస్ ని యాడ్ చేసి చూపించాలి. ఇంకోసారి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీగా రికార్డ్ చేయాలి.
దెన్ సెకండ్ అడ్జస్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి, అట్లనే రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా రికార్డ్ చేయాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ అనేది అసెట్, ఓకేనా. ప్రీపెయిడ్ అనే వర్డ్ వస్తే అసెట్ గా ట్రీట్ చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్సూరెన్స్ కు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మైనస్ చేసి చేయాలి. అంటే ఇన్సూరెన్స్ 900 ఉందంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 400 రూపీస్ మైనస్ చేసి మనం తర్వాత రిమైనింగ్ అమౌంట్ అక్కడ రికార్డ్ చేయాలి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మళ్ళీ ఒకసారి అసెట్ గా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రికార్డ్ చేయాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్. వేజెస్ ని ట్రేడింగ్ అకౌంట్ లో ఒకసారి వేజెస్ కు అవుట్ స్టాండింగ్ వేజెస్ యాడ్ చేయాలి, మళ్ళీ ఒకసారి అవుట్ స్టాండింగ్ వేజెస్ ని బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీగా ట్రీట్ చేయాలి, మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీగా ట్రీట్ చేసి చూపించాలి. తర్వాత ఫిఫ్త్ వన్ డిప్రిసియేషన్ అండ్ మెషినరీ అన్న. సో మెషినరీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 5000 రూపీస్ ఉంది. సో 5000 రూపీస్ అంటే ఏంటి? 10% డిప్రిసియేషన్. 10% డిప్రిసియేషన్ అంటే ఎంత వస్తుంది మనకు? 500 రూపీస్ వస్తుంది. సో మనము ఈ డిప్రిసియేషన్ మెషినరీ అంటే 10% అన్నాడు కదా, 5000 10% 500. సో దిస్ డిప్రిసియేషన్ అమౌంట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. అట్లనే ఈ మెషినరీ అనే అసెట్ నుండి బ్యాలెన్స్ షీట్ లో 500 రూపీస్ డిడక్ట్ చేసి 4500 రూపీస్ మనము బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకే, ఈ విధంగా చేస్తే మనకు సింపుల్ గా ప్రాబ్లం వస్తుంది. ఒకసారి మనం సొల్యూషన్కి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలా? లెఫ్ట్ సైడ్ డెబిట్ అని పెట్టాలి, రైట్ సైడ్ క్రెడిట్ అని పెట్టాలి. సో హెడింగ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ శ్రీ రవి ట్రేడర్స్ యాజ్ ఆన్ 31st March 2021. సో క్వశ్చన్ లో మనకు ఎప్పుడు చేయమన్నాడు? అట్ ద ఎండెడ్ ఇయర్ ఇస్తాడు. సో ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ద అకౌంటింగ్ ఇయర్ ఆఫ్ 2020-21 ఈస్, ఓకేనా, 2021 ఇయర్ ఈస్ 31st March 2021. సో మన క్వశ్చన్ అది మెన్షన్ చేసి అది మెన్షన్ చేయాలి. ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్ ఆల్రెడీ మీకు ప్రొఫార్మా తెలుసు. ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ ని ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం చెప్పినాం. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉంది, ఓకేనా. ఈ ఓపెనింగ్ స్టాక్ దగ్గర ఇది ఉంది కదా, దీన్ని ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. సో ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. తర్వాత పర్చేజెస్ తీసుకోవాలి. పర్చేస్ నుండి ఏం చేయాలి? పర్చేజ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిడక్ట్ చేయాలి. పర్చేస్ నుండి పర్చేజ్ రిటర్న్స్ డిడక్ట్ చేస్తే మనకు 5500 రూపీస్ వచ్చింది, రైట్. నెట్ అమౌంట్ ఇక్కడ రికార్డ్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ 2500 రికార్డ్ చేసినాం. వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ పెట్టలేకపోతున్నా, ఎందుకంటే స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేస్తే మనకు టైం మేనేజ్మెంట్ సెట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు ఆ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పక్కకు పెట్టి ఇది ఒకసారి చూసిన అనుకోండి, సింపుల్ గా అర్థమవుతుంది. ఓకే, సో వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ తీసుకోవాలి. వేజెస్ కు మనకు అడ్జస్ట్మెంట్ ఇచ్చినటువంటి అవుట్ స్టాండింగ్ వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయాలి. 1000 + 500 1500 రూపీస్ వేజెస్. ఓకే, నెక్స్ట్ క్యారేజ్ అండ్ పర్చేజ్ అని ఇచ్చిండు కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. క్యారేజ్ అండ్ సేల్స్ అని ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. సో ఇక్కడ క్యారేజ్ అండ్ పర్చేజ్ అని ఇచ్చింది కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకున్నాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రెడిట్ సైడ్కి వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ మనకు సేల్స్ రిటర్న్స్ కూడా ఇచ్చిండు. సేల్స్ ఎప్పుడైనా ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్ ఇస్తాడు, సేల్స్ రిటర్న్స్ మనకు డెబిట్ సైడ్ ఇస్తాడు. ఇది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ లో పర్చేజెస్ డెబిట్ సైడ్ ఇస్తాడు, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్ ఇస్తాడు. ఓకే, ఇది కంపేర్ చేసుకోవాలి. కాబట్టి పర్చేజ్ ఇచ్చినప్పుడే మనకు పర్చేజ్ అనే వర్డ్ కనిపించినప్పుడే పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయా అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సేల్స్ అని కనిపించినప్పుడే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఎనీ సేల్స్ రిటర్న్స్. ఓకే, ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే చేయడానికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ సేల్స్ నుండి మనకు సేల్స్ రిటర్న్స్ ఇచ్చిండు. ఓకేనా, సేల్స్ 10,000 రూపీస్ ఉన్నాయి. 10,000 రూపీస్ సేల్స్ నుండి వీ హ్యావ్ టు డిడక్ట్ 600 రూపీస్ ఏంటి? సేల్స్ రిటర్న్స్. సో 10,000 - 600 9,400 రూపీస్ నెట్ సేల్స్. దెన్ క్లోజింగ్ స్టాక్ మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో ఉండదు. ఎక్కడ ఉంటుంది అంటే మనకు అడ్జస్ట్మెంట్ లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అదే ఇస్తున్నాడు. ఓకేనా, చాలా ప్రాబ్లం లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అదే ఇచ్చిండు, కానీ ఇక్కడ ప్రాబ్లం లో సెకండ్ ఇచ్చిండు, రైట్. క్లోజింగ్ స్టాక్ 5000 రూపీస్. క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ 5000 రూపీస్. మన ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాల్సినవి అయిపోయినాయి. ట్రేడింగ్ అకౌంట్ లో మాక్సిమం ఎలాంటివి వస్తాయంటే ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ రిటర్న్స్, తర్వాత క్రెడిట్ సైడ్ సేల్స్ రిటర్న్స్, క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ ఉంటే తీసుకోవాలి. ఎక్స్ట్రా ఏమొస్తాయి? జనరల్ గా వేజెస్ కానీ క్యారేజ్ అండ్ పర్చేస్, ఫ్యాక్టరీ రెంట్,
ఫ్యాక్టరీ లైటింగ్ ఇలాంటివి వస్తుంటాయి. ఓకేనా. సో ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ క్రెడిట్ చూస్తే క్రెడిట్ 14,400 రూపీస్ ఉంది, డెబిట్ మనకు తక్కువగా ఉంది కాబట్టి 14,400 రూపీస్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి ఆ 14,400ని మనం 2 సైడ్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ అమౌంట్ వేయాలి. వాటి నుంచి డెబిట్ సైడ్ ఉన్నటువంటిది డిడక్ట్ చేస్తే మనకు 4,400 రూపీస్ వచ్చింది. అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ ఎక్కువ డెబిట్ సైడ్ తక్కువ ఉంటే ఏమొస్తుందంటే మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ 4,400. ఈ ట్రేడింగ్ అకౌంట్ వచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇన్కమ్ అవుతుంది మనకు. ఓకేనా. ప్రాఫిట్, ఈ ప్రాఫిట్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. మనకి ఏమైనా ఇన్కమ్స్ వస్తుంటే వాటిని కంపల్సరీగా ప్రాఫిట్స్ కానీ ఇన్కమ్స్ కానీ ఏమైనా వస్తే అవి క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో ప్రాఫిట్ అనేది మనకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి, ప్రాఫిట్ వస్తుంది కాబట్టి, అంటే అమౌంట్ ఇన్ఫ్లో ఉంది కాబట్టి we have to record it in the credit side. సో గ్రాస్ ప్రాఫిట్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. చేసిన తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ చేయాలి. ఏమున్నాయి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్? ఇక్కడ ఒకసారి చూస్తే మీరు మనకు సాలరీస్, ఓకే, సాలరీస్, తర్వాత సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇన్సూరెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఓకే, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, డిస్కౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, రైట్. ఇవన్నిటిని మనం ఇక్కడ రికార్డ్ చేయాలి. వాటికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్స్ చేయాలి. చూడండి, సాలరీస్ 1,000 రూపీస్ సాలరీస్ ఉంది. సాలరీస్ కు అడ్జస్ట్మెంట్ ఇచ్చింది మనకు. అడ్జస్ట్మెంట్ ఏమి ఇచ్చింది ఇక్కడ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అన్నాడు. క్లోజింగ్ స్టాక్ ఆల్రెడీ తీసుకున్నాం. ఇన్సూరెన్స్ ఉంది, అవుట్ స్టాండింగ్ వేజెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి? అవుట్ స్టాండింగ్ సాలరీస్ తీసుకోవాలి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, డిప్రిసియేషన్ అండ్ మెషినరీ, ఈ 3 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంది. సాలరీస్ ఏంటి? అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. ఓకే, ఇన్సూరెన్స్ ఏంది? ప్రీపెయిడ్ ఉంది. అవుట్ స్టాండింగ్ ఉంటే యాడ్ చేయాలి, ప్రీపెయిడ్ ఉంటే మైనస్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో సాలరీస్ 1,000 రూపీస్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఇచ్చింది కాబట్టి యాడ్ చేయాలి. 1,000 + 500 1,500 రూపీస్. ఓకే. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇచ్చింది 400, డిడక్ట్ చేయాలి. 900 - 400 దట్ ఈస్ 500 రూపీస్. ఓకే. నెక్స్ట్ రెంట్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఇవ్వాలి. సో వీ హ్యావ్ టు రికార్డ్ ఇట్ డైరెక్ట్లీ 800 రూపీస్. అండ్ డిస్కౌంట్ అన్నాడు. డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ అలౌడ్, డెబిట్ సైడ్ ఉన్నది డిస్కౌంట్ అలౌడ్. క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకేనా. ఇక్కడ మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్ డిస్కౌంట్ ఇచ్చింది. అంటే ఏంటి? డిస్కౌంట్ అలౌడ్ అని. ఒకవేళ క్రెడిట్ సైడ్ ఇస్తే, ఇటు సైడ్ ఏమైనా ఇస్తే ఆ డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. మనం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. సో హియర్ డిస్కౌంట్ అలౌడ్ కాబట్టి ఎక్కడ రికార్డ్ చేయాలి? మనం డెబిట్ సైడ్ లో రికార్డ్ చేయాలి. ఓకే. తర్వాత ఇంకో అడ్జస్ట్మెంట్ ఇచ్చింది. అడ్జస్ట్మెంట్ ఏంటంటే డిప్రిసియేషన్ అండ్ మెషినరీ. సో మెషినరీ ఎంత పర్సెంటేజ్ అన్నాడు? మనకు 10% అన్నాడు. ఓకేనా. 10% డిప్రిసియేషన్ అండ్ మెషినరీ అన్నాడు. ఓకే. కాబట్టి మెషినరీ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 5,000 రూపీస్ ఉంది. 5,000 కి 10% ఎంత అవుతుంది? 500 రూపీస్ అవుతుంది. ఓకే. సో ఆ 500 రూపీస్ డిప్రిసియేషన్ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. క్రెడిట్ సైడ్ ఒక ఇన్కమ్ ఇచ్చిండు మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో, కమిషన్ రిసీవ్డ్ అని. సో కమిషన్ రిసీవ్డ్ ని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసినాం. ఇప్పుడు టోటల్ చేయాలి. ఓకేనా. ఇదేమో గ్రాస్ ప్రాఫిట్ వరకు, అంటే ట్రేడింగ్ అకౌంట్ వరకు టోటల్ చేసినాం. ఈ కింద ఇక్కడ నుంచి టోటల్ చేయాలి. 4,400 + 1,200 5,600. ఇటు సైడ్ టోటల్ చేయాలి. ఇటు సైడ్ టోటల్ చేస్తే 2,800 3,700 ఏమో అవుతుంది. కాబట్టి ఏమైంది? మనకు అమౌంట్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఎంత? 5,600 ఉంది, ఇక్కడ 3,700 ఉంది. కాబట్టి క్రెడిట్ సైడ్ అమౌంట్ మనం క్రెడిట్ ఒకసారి బోత్ సైడ్స్ అమౌంట్ వేసేసేయాలి. ఓకేనా. బోత్ సైడ్స్ అమౌంట్ వేసేయాలి. అమౌంట్ వేసి ఇక్కడ 5,600 5,600. డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 1,900. 1,900 ఏంటి? ఇక్కడ నెట్ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ ఎక్కువ ఉంది, డెబిట్ తక్కువ ఉంది కాబట్టి మనకు ప్రాఫిట్ వచ్చింది. నిన్నటి ప్రాబ్లంలో, అంటే ప్రీవియస్ ప్రాబ్లంలో డెబిట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ తక్కువ ఉంది కాబట్టి నెట్ లాస్ వచ్చింది. సో ఇప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చింది, రైట్. ఈ నెట్ ప్రాఫిట్ మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ కు, అంటే క్యాపిటల్ కు నెట్ ప్రాఫిట్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసి అది టోటల్ లో చూపించాలి. ఒకవేళ నెట్ లాస్ వస్తే క్యాపిటల్ నుండి మైనస్ చేయాలి. ఓకేనా. సో నెట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ కి యాడ్ చేసి 16,900 రూపీస్ చూసినాం. ఒకవేళ డ్రాయింగ్స్ ఇస్తే ఈ క్యాపిటల్ నెట్ ప్రాఫిట్ యాడ్ చేసిన తర్వాత డ్రాయింగ్స్ తీసేయాలి. ఓకేనా. డ్రాయింగ్స్ ఇక్కడ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏంటి? బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లయబిలిటీస్ చూడాలి. సో ఇక్కడ డెబిట్ సైడ్ ఏమన్నాం? అసెట్స్ ఉంటాయని చెప్పినాం. ఇక్కడ చూడండి, క్యాష్ అసెట్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఫర్నిచర్ అసెట్ ఉంది 2, తర్వాత మెషినరీ 3, ఇది ఒక అసెట్, తర్వాత బిల్స్ రిసేబుల్ అసెట్, డేటర్స్ అసెట్. ఓకేనా. టోటల్ 5 అసెట్స్ ఉన్నాయి.
వాటికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేయాలి. సో ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్లో క్యాష్ 4,000 రూపీస్, ఫర్నిచర్ 2,000 రూపీస్, మెషినరీ 5,000 రూపీస్. కానీ మెషినరీకు we have an adjustment, the depreciation 10% on machinery. So we have to deduct 10% amount from the value of the machinery. Machinery value is 5,000 rupees. The depreciation amount is 500 rupees. 10% on 5,000. So 500 rupees. If we deduct the depreciation from the machinery, so the net value of the machinery is 4,500 rupees. Then debtors 4,000 rupees. Bills receivable 1,000 rupees. Okay. If trial balance ఇచ్చినటువంటి అసెట్స్ మనకు అడ్జస్ట్మెంట్ లో చెప్పినాం కదా, అడ్జస్ట్మెంట్ ఇచ్చిన ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోవాలి, మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలని. సో క్లోజింగ్ స్టాక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో అంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకున్నాం, అదొకసారి అసెట్ గా ట్రీట్ చేయాలి. ఏంటి క్లోజింగ్ స్టాక్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా అసెట్ గా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి. ఓకేనా. లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే లయబిలిటీస్. లయబిలిటీస్ తీసుకోవాలంటే మనము ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ బ్యాలెన్సెస్ చూడాలి. ఇక్కడ చూసేస్తే మనకు బిల్స్ పేయబుల్స్ లయబిలిటీ, ఓకే, క్యాపిటల్ లయబిలిటీ, క్రెడిటర్స్ లయబిలిటీ, ఈ త్రీ లయబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ త్రీ లయబిలిటీస్ ని మనం ఏం చేయాలి, ఇటు సైడ్ రికార్డ్ చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకే చూడండి, లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్కి వచ్చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లెఫ్ట్ సైడ్ క్యాపిటల్ కు మనం నెట్ ప్రాఫిట్ యాడ్ చేసినాం, అయిపోయింది. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ 2,000 రూపీస్, క్రెడిటర్స్ 1,000 రూపీస్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అని అవుట్ స్టాండింగ్ ఉన్నాయని లయబిలిటీగా ట్రీట్ చేయాలా, ప్రీపెయిడ్ ఉన్నాయని అసెట్ గా ట్రీట్ చేయాలి. సో అవుట్ స్టాండింగ్ సాలరీస్ 500 రూపీస్, అవుట్ స్టాండింగ్ వేజెస్ 500 రూపీస్. సో బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ 20,900 అండ్ అసెట్స్ 20,900 రూపీస్. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఈ ఏదైతే బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఏదైతే పెట్టినో అవన్నీ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్. ఓకేనా. క్లోజింగ్ స్టాక్ ఇస్తే ఒకసారి ఏం చేయాలి, ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి, మళ్ళీ ఒకసారి అసెట్ గా ట్రీట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ అసెట్ గా తీసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అన్నాడు, ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ వేజెస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ యాడ్ చేయాలి, అట్లనే ఒకసారి లయబిలిటీగా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ సాలరీస్ అవుట్ స్టాండింగ్ అన్నాడు, సాలరీస్కి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యాడ్ చేయాలి, అట్లనే లయబిలిటీగా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేయాలి. ఇన్సూరెన్స్ కు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నాడు, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నుండి డిడక్ట్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపించాలి. డిప్రిసియేషన్ అండ్ మెషినరీ, ఆ డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత అయితే ఉందో అంత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, మళ్ళీ ఒకసారి అసెట్ నుండి అసెట్ డిడక్ట్ చేసి చూపించాలి. ఓకేనా. ఈ విధంగా చేస్తే సింపుల్ గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, టాలీ అవుతుంది, ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద 20 marks question in the public examination. So prepare well and write well. Thank you.